అయితే టుడే వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈజ్, ఎప్పుడైతే మీ వైఫ్ మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారో మీ మీద 498 కేసు పెడతాను అని చెప్పి, అలాంటి సందర్భాల్లో వాళ్ళకన్నా ముందు మీరు ఫైల్ చేయొచ్చు. ఎవరు చెప్పలేదు ఈ సిచ్యువేషన్. ఆల్రెడీ 2022లో 2018లోనే కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను చెప్తున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఏంటంటే, ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది వైఫే కాదు హస్బెండ్ కూడా ఫైల్ చేయొచ్చు. ఇంట్లో జరిగిన ఒక డొమెస్టిక్ వైలెన్స్కి, ఫైనాన్షియల్ అబ్యూస్కి, ఫిజికల్ అబ్యూస్కి, ఫిజికల్ హెరాస్మెంట్కి, ఎక్స్టార్షన్కి, డిఫమేషన్కి, వీటన్నిటికీ కలిపి మీరు ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఈ డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రొటెక్షన్ ఆఫీసర్కి మీరు కనుక కేసు ఒక కంప్లైంట్ ఇస్తే, యూజువల్గా జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే, మన దగ్గరికి వచ్చిన క్లయింట్స్ మనతో షేర్ చేస్తూ ఉంటారు. ఒక వైఫ్ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే వితౌట్ ఎనీ హెజిటేషన్ ది పోలీస్ ఆఫీసర్ రిజిస్టర్స్ ది ఎఫ్ఐఆర్ వితౌట్ ఎనీ హెజిటేషన్ అండ్ దే కాల్స్ ది అక్యూజ్డ్ అండ్ దే విల్ పుట్ హిమ్ ఇన్ టు ది సెల్ ఆర్ సంథింగ్ ఎల్స్, కూర్చోబెడతారు అక్కడ చెప్పులు తీసేసి. బట్ వెన్ ఎ హస్బెండ్ క్లయింట్ గోస్ టు ది పోలీస్ స్టేషన్ అండ్ హీ వాంట్స్ టు గివ్ సమ్ రిపోర్ట్, దేర్ స్టార్ట్స్ ది హెజిటేషన్. అక్కడ స్టార్ట్ చేస్తారు, అరే భయ్ ఎందుకురా నీకు, గోన్ సెటిల్ ది మ్యాటర్ అని చెప్తారు. ఇప్పుడు చట్టంలో ఒక ప్రావిజన్ ఉన్నప్పుడు హీ హ్యాస్ టు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పి మనకి ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తున్నప్పుడు, పోలీస్ వాళ్ళు ఎవరు, వై షుడ్ దే, ఎందుకు ఇలా ఆర్బిటరీగా ఉన్నారు, వై దిస్ బయాస్డ్? సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే, సెక్షన్ 12 ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం హస్బెండ్ కూడా భార్య మీద ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ డొమెస్టిక్ వైలెన్స్ సెంటర్స్లో కేసు ఫైల్